హలో ఉమెన్స్, వెల్కమ్ టు హెల్తీ ఫుడ్ వైబ్స్. ఎప్పుడు పాయసం తిని బోర్ కొట్టేసిందా? అయితే కొత్తగా ట్రై చేద్దామా కద్దు కా ఖీర్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సొరకాయ హాఫ్ కిలో, బాదం, పంపికిన్ సీడ్స్, ఫుడ్ కలర్, మిల్క్ మేడ్, పచ్చి పాలకోవా, కాజు, వట్టి ఖర్జూరం, చక్కెర తగినంత, నెయ్యి, సగ్గుబియ్యం 1 కప్, ఇలాచీ పౌడర్ టేస్ట్ కోసం. ముందైతే సొరకాయ లేయర్ని తీసేసుకుందాం. ఆ తర్వాత వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి. మిడిల్ లేయర్ మనకి ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే అది చేదు ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత సొరకాయని తురుముకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్రీహీట్ చేసి నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ వేయండి. అందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయని వేయండి. పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని వేయించండి. మూత పెడితే మనకు త్వరగా వేగుతాయి. మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకు బాగా వస్తుంది స్వీట్. సొరకాయని మనము కర్రీస్కి ఎలా అయితే దాన్ని పీల్ తీసేసుకుంటామో అలాగే స్వీట్కి కూడా చేయాలి. నేను 2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను, మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సొరకాయ మెత్తపడిన తర్వాత మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేయాలి. వేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే మనకు సగ్గుబియ్యం కూడా ఉడకాలి కాబట్టి. మూత పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు అంటదు. ప్రాసెస్ చూడడానికి చాలానే ఉన్నా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కాంచి చల్లార్చుకున్న పాలు 1/2 లీటర్, అందులో ఉన్న మీగడ కూడా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కలుపుకోండి. పచ్చి పాలకోవా తగినంత. పచ్చి పాలకోవా ఆప్షనల్ మాత్రమే, మీరు వేయాలంటే వేయండి, టేస్ట్ బాగుంటుంది. వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోండి, ఎక్కడ ఉండకట్టకుండా కలుపుకోండి. మీకే స్వీట్ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఆ తర్వాత మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను. మిల్క్ మేడ్ 4 టేబుల్ స్పూన్. ఆ తర్వాత చక్కెర వేసుకుంటున్నాను, 1 కప్ చక్కెర. మీరు స్వీట్నెస్ కోసం ఇంకొంచెమైనా వేసుకోవచ్చు, లేకపోతే లెస్ చేసేయచ్చు. చక్కెర వేసిన తర్వాత బాగా కలపాలి, ఎందుకంటే చక్కెర కరగడానికి. మీకు మా కద్దు ఖీర్ నచ్చితే లైక్ చేయండి. వీడియో కూడా మేము కూడా చాలా కష్టపడి చేస్తాం కదండి, అందుకని సబ్స్క్రైబ్ చేయండి. మేము వీడియో చేసే కన్నా గంటలు పడుతుంది, మీరు లైక్ చేసేకి చాలాసేపు ఏం పట్టదు కదా. నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అప్పుడే మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా పంటికి తగిలేటప్పుడు టేస్ట్ అనిపిస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ తిన్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కన్ఫర్మ్ కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. స్వీట్లో ఇలాచీ పౌడర్ లేకుంటే టేస్ట్ ఎక్కడ వస్తుందండి. మీకెంత టైం పట్టిందో ఈ స్వీట్ చేయడానికి చెప్తారా మరి? ఫుడ్ కలర్ అట్రాక్టివ్గా ఉంటుందని వేశాను, మీకు ఆప్షనలే, కావాలంటే వేసుకోవచ్చు. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేశాను. డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపండి. అంతకుముందే నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టింటి, వాటిని డెకరేషన్ కోసం చూపిస్తున్నాను. అంతే అండి, మనం టేస్టీగా చేసుకోవాల్సిన కద్దుకి రెడీ. వేడి వేడిగా సర్వ్ చేసుకొని మీ పిల్లలకి, మీ హస్బెండ్కి, పెళ్ళి కాకుంటే ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించేయండి. స్వీట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.